మనకు బాక్స్ అయితే ఈ టైప్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 అయితే చాలా సింపుల్గా అండ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకోండి, బాక్స్ అయితే కొంచెం ఆరెంజ్ కలర్గా ఉంటుంది. మీరు మీద కానీ చూసుకున్నట్టయితే ఎంఐ బ్యాండ్ 5 అని చెప్పేసి ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్, అలానే రైట్ సైడ్ కానీ చూసుకుంటే అమోలెడ్ కలర్ టచ్ స్క్రీన్ అని చెప్పేసి, ఇంకా రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్ అని చెప్పేసి, వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి, ఇంకా మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎంఐ బ్యాండ్ 5లో ఇది ఒకటి స్పెషల్ ఫీచర్ మ్యాగ్నెటిక్ అనేది. ఇంకా బ్యాండ్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపించారు. అలాగే ఇండియాస్ నెంబర్ 1 వేరియబుల్ బ్రాండ్ అని చెప్పేసి చెప్పేశారు. అలానే ఇంకా ఒక సైడ్ చూసుకున్నట్టయితే ఎంఐ స్మార్ట్ బ్యాండ్, ఇంకో సైడ్ ఇక్కడ బ్లూటూత్, ఇంకా వాళ్ళ బార్కోడ్ సంబంధించినటువంటి, ఇంకా పవర్ వోల్టేజ్ అంటే బ్యాటరీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకొక సైడ్ అనేది చూపించేశారు. అండ్ బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్టయితే ఉంటే మనకు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంఐ బ్యాండ్ 5 అని చెప్పేసి ఉంది. ఇక్కడ కంటెంట్స్ ఏముంటాయని చెప్పేసి ఉంది. అలాగే ఎంఆర్పి 2000 అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ ప్రోడక్ట్ ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అనేది చూపించారు. ఇక్కడ మీద కానీ మంచి సీల్స్ అయితే ఉన్నాయి. మనం లేట్ చేయకుండా ఈ సీల్ని అయితే ఓపెన్ చేసేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయో చూసేద్దాం. ఇక్కడ ఒకటి పేపర్ వర్క్ అయితే ఉంది. ఇంకా లోపల కానీ చూసుకున్నట్టయితే ఉంటే మనం ప్రోడక్ట్ మీ సైడ్ నుంచి ఓపెన్ చేస్తే మాత్రం మనకు ఛార్జింగ్ డాక్ అవుతుంది. ఇక్కడ ఛార్జింగ్ డాక్ని పక్కకు పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో కానీ చూసుకున్నట్టయితే డైరెక్ట్ స్మార్ట్ బ్యాండ్ అయితే వచ్చేసింది. ఇంకా మనకు అంతే స్మార్ట్ బ్యాండ్ ఒకటి, ఛార్జింగ్ డాక్ ఒకటి, అలాగే పేపర్ వర్క్ ఒకటి, ఈ 3 వేరియంట్స్ మాత్రమే మనకు ఈ బాక్స్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేసేసారు. ఇంకా ఎటువంటివి అయితే ఏం లేవు. మనం ఇప్పటి వరకు అయితే ఇవి ఉన్నాయి. సో దట్ ఇక్కడ చూసేసుకోండి, మనకైతే పేపర్ వర్క్ ఇచ్చేసారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ పేపర్ వర్క్ అయితే యూజ్ అవుతుంది. మనకి ఏమంత అవసరం లేదు కాబట్టి మనం దీన్ని అయితే పక్కకు పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇప్పుడు కానీ చూసుకున్నట్టయితే ఉంటే మన దగ్గర ఉంది మాత్రం ఓన్లీ స్మార్ట్ బ్యాండ్ అండ్ ఛార్జింగ్ డాక్. ఇప్పుడు మన స్మార్ట్ బ్యాండ్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇది ఎలా ఉందో చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే ఇది నేను ఆర్డర్ చేసినటువంటిది బ్లాక్ కలర్ స్మార్ట్ బ్యాండ్ ఫ్రెండ్స్. ఇది చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగా ఉంది. ప్రీమియం లుక్ అయితే కలుగుతుంది చూస్తే. ఇది స్ట్రాప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఓపెన్ చేశాక మాత్రం మీకు స్మార్ట్ బ్యాండ్ అయితే ఈ స్టైల్గా ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఇంకా ఛార్జింగ్ డాక్ అయితే చూసేసుకోండి. ఛార్జర్ అయితే ఇలా ఇచ్చేసారు. ఈసారి ఛార్జర్లో మంచి అప్గ్రేడ్ చేశారు. లాస్ట్ టైం అయితే ఎలా అంటే ఓపెన్ చేసి పెట్టాల్సి ఉండేది దాంట్లో నుంచి. ఇప్పుడు అటువంటిది ఏం లేకుండా డైరెక్ట్ మనం మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అని చెప్పేసి మ్యాగ్నెటిక్గా పెట్టేసుకోవచ్చు. ఇది ఒకటి మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. ఈసారి మనం స్ట్రాప్ గన్ చూసుకుంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అంటే ఈజీగా మనకు చాలా డ్యూరబిలిటీ అయితే చాలా ఉంటుంది. ఇక చూసేసుకోండి. ఇక్కడ కింది సైడ్ ఇంకా మీది సైడ్ ఒక సైడ్ ఇలా వచ్చేసింది. ఇక్కడ మనకు ఫుల్ టచ్ ఉంది. ఇక్కడ చూసేసుకోండి. ఫుల్ టచ్ చేశాక మనకు పేర్ చేసేసుకోమని అడుగుతుంది. పేర్ కంటే ముందు మీకు ఈ ప్రోడక్ట్ ఎలా ఉందనేది చూపిస్తాను. మనకు బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్టయితే ఎంఐ బ్రాండింగ్ లోగో చూపించారు. ఇంకా ఇక్కడ సెన్సార్స్ ఉంది. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి డైరెక్ట్ ఇలా ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇది ఛార్జర్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది అండ్ గట్టిగా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర వరకు తీసుకువెళ్ళగానే ఆటోమేటికల్లీ అది డిటెక్ట్ చేసేసుకుంటుంది. ఇక్కడ చూసేసుకోండి. అక్కడ దగ్గరికి వరకు తీసుకెళ్ళగానే ఆటోమేటికల్లీ తీసేసుకుంటుంది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి ఫ్రెండ్. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈసారి 5 కలర్స్లో మనకు వీళ్ళు తీసుకొచ్చేసారు. ఒకటి బ్లాక్, ఒకటి టీల్, పర్పుల్, నేవీ బ్లూ, ఆరెంజ్ అయితే చాలా వేరియంట్స్గా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం మనకు బ్లాక్ మాత్రమే అవైలబిలిటీగా ఉంది. ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లే వచ్చేసరికి ఇది 1.1 AMOLED డిస్ప్లే ఉంది. 126:294 రేషియో తోటి ఉంటుంది. 3 యాక్సిస్ యాక్సిలరోమీటర్ ప్లస్ 3 యాక్సిస్ గైరోస్కోప్, పీపీజీ హార్ట్ రేట్ సెన్సర్ తోటి ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 125 mAh ఉంది. ఇది 14 days డ్యూరబిలిటీ ఉంటుందని చెప్పేస్తున్నారు. అలాగే మనకు 11 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అలాగే బ్లూటూత్ 5.0 తోటి రన్ అవుతుంది. వాటర్ రెసిస్టెంట్ 5 తోటి ఉంది. స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్ ఉంది. స్లీప్ మానిటరింగ్ ఉంది. PAI ఉంది. అలాగే బ్రీతింగ్ మోడ్ ఉంది. మనకు స్ట్రెస్ ట్రాకింగ్ ఉంది. ఇందులో అన్నిటికంటే ఇంకా మెయిన్ ఫీచర్ వచ్చేసరికి ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ అనేది కూడా యూస్ఫుల్గా అవ్వడానికి ఈసారి ఈ ఎంఐ బ్యాండ్ 5లో మనకు వీళ్ళు తీసుకువచ్చారు. ఫీమేల్స్కి అయితే చాలా యూస్ఫుల్ అయినటువంటి ఫీచర్ అయితే ఇది ఉంది ఇందులో.
మనం లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ని అయితే మనం దీన్ని పేర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పేర్ చేయడానికి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పేర్ ఫస్ట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. దీనికోసం మీరు ఎంఐ ఫిట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసేసుకున్నాక మీ గూగుల్ అకౌంట్ లేకపోతే ఎంఐ ఉంటే ఎంఐ అకౌంట్, మీ ఎంఐ మొబైల్ అయితే ఎంఐ అకౌంట్ నుంచి, లేదు అనుకుంటే ఫేస్బుక్ నుంచి ఎలా అయినా మీరు డైరెక్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకొని సింక్ చేసేసుకోవచ్చు. వాళ్ళు అడిగినటువంటి పర్మిషన్స్ అయితే అన్నిటికీ అగ్రీ ఇచ్చేసుకుంటూ వెళ్ళాలి. అగ్రీ ఇచ్చేసుకొని వెళ్ళాక ఇక్కడ చూసేసుకోండి, మీకు ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. లేదు అనుకుంటే మీద ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేశాక మీకు ఇటువంటి ఆప్షన్ ఉంటుంది. మీరు ఏది ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారో దాని మీద ట్యాప్ చేసేసి ఓకే ప్రెస్ చేసేసి అగ్రీ ప్రెస్ చేశాక మీకు ఇలా బ్లూటూత్ అనేది ఆన్ అయిపోయి మీకు ఆటోమేటికల్లీ ఇలా సెర్చింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీ ప్రోడక్ట్ అయితే, మీ బ్యాండ్ అయితే పక్కకు పెట్టండి. దాని ఫోన్ పక్కకు పెట్టాక ఇక్కడ ఆటోమేటికల్లీ మీకు ఈ బ్యాండింగ్ అయితే పేరింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసేసుకోండి సక్సెస్ఫుల్ అని వచ్చేసింది, పేర్డ్ అని చెప్పేసి. ఇప్పుడు మనకైతే మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. టోటల్గా బ్యాండ్ అండ్ స్మార్ట్ ఫోన్ అనేది టోటల్గా పేర్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం టోటల్ వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్గా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసేసుకోండి, మనకు డిస్ప్లే మీద టైం కూడా వచ్చేసింది. ఇక్కడ చూసేసుకోండి ఫ్రెండ్స్, మనకు టైం అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు ఫుల్ టచ్ స్క్రీన్ వచ్చేసింది అమోలెడ్ తోటి. ఇక్కడ మనకు టైం వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకు స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇంకోటి వచ్చేసరికి పిఐఐ ఉంది, ఇంకోటి హార్ట్ రేట్ ఉంది, నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఇంకా స్ట్రెస్ గురించి ఉంది, ఇంకా చూసుకుంటే బ్రీతింగ్ ఉంది, అలానే ఈవెంట్స్ ఉంది, వెదర్ గురించి ఉంది, అలానే వర్కౌట్ గురించి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మోర్. ఇక్కడ వరకు అయితే టోటల్ ఉన్నటువంటి ఫీచర్స్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్టేటస్ మీద ట్యాప్ చేసామనుకోండి, మనం ఎన్ని స్టెప్స్ వేసాం, క్యాలరీస్ ఎన్ని బర్న్ అయ్యాయి, అలాగే ఈ రోజుదా అండ్ నిన్నటిది ఎల్లుండి ఎప్పటిదైనా కూడా మనకు ఇందులో టోటల్గా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు స్టేటస్లో కానీ చూసుకున్నట్టు ఏది ఉంటాయి. ఇది వచ్చేసరికి పిఐఐ గురించి ఇందులో అయితే మనకు ఇందులో ఉంటుంది. ఇంకా హార్ట్ రేట్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఇక్కడ హార్ట్ రేట్ మీద ట్యాప్ చేసేసుకొని మీరు ఇక్కడ టిక్ చేసేసుకొని మీరు హార్ట్ రేట్ని ఎనేబుల్ అక్కడ రీఫ్రెష్ ఉంది కదా ఫ్రెండ్స్, కింద రీఫ్రెష్ చేసుకున్నాక మీరు హ్యాండ్కి పెట్టుకుంటే రీఫ్రెష్ అవుతుంది. మీకు ఏమైనా నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తే మాత్రం మీరు ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ అనేది చెక్ చేసేసుకోవచ్చు. స్ట్రెస్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఇక్కడ స్ట్రెస్ దాని మీద ట్యాప్ చేసేసి మీరు దీన్ని కూడా టిక్ చేసేసి రీఫ్రెష్ చేసుకున్న వెంటనే మీకు స్ట్రెస్ గురించి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్టయితే బ్రీతింగ్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు బ్రీతింగ్ అనే దానికి వచ్చేసి మీరు సేమ్ అలానే టిక్ చేసేసి ఫస్ట్ టైం వాళ్ళైతే రీఫ్రెష్ చేసేయచ్చు. ఇంకా చూసేసుకోండి ఈవెంట్స్ అని వచ్చేసింది. ఈవెంట్స్ ఏమన్నా చూసుకోవాలనుకుంటే ఇందులో ఇక్కడ వెదర్ అని ఉంది. ఈ వెదర్ది మాత్రం తెలుసుకోవడానికి మాత్రం మీరు ఖచ్చితంగా మీ ఫోన్ని కన్ఫామ్గా పేర్ చేస్తేనే మీ వెదర్ అనేది కన్ఫామ్గా తెలుస్తుంది. ఆ మొబైల్లో ఉన్నటువంటి వెదర్ కండిషన్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వర్కౌట్స్ కానీ చూసుకున్నట్టయితే అవుట్డోర్ రన్నింగ్ ఉంది, థ్రెడ్మిల్ ఉంది, సైక్లింగ్ ఉంది, ఇక్కడ తర్వాత వచ్చేసరికి ఇండోర్ సైక్లింగ్ ఉంది, వాకింగ్ ఉంది, ఎలిప్టికల్ ఉంది, ఇంకా ఇలా చాలా వేరియంట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. రోయింగ్ మెషిన్ ఉంది, యోగా ఉంది, జంప్ రోప్ ఉంది, ఇంకా పూల్ స్విమ్మింగ్ ఉంది, ఫ్రీ స్టైల్ ఉంది. ఇలా చాలా వేరియంట్స్ అయితే ఈసారి ఎంఐ బ్యాండ్ 5లో అయితే చాలా వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. టోటల్ 11 స్పోర్ట్స్ మోడల్ అని చెప్పేసి ఇక్కడ మోర్ మీద ట్యాప్ చేశారనుకోండి మీకు డిఎన్డి ఉంది, డు నాట్ డిస్టర్బ్ మోడ్, మీకు డు నాట్ డిస్టర్బ్ కూడా చేసేసుకోవచ్చు. అలారం మోడ్ ఉంది, అలారం కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా ఫీచర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ కెమెరా ఏంటంటే మొబైల్లో క్యామ్ ఆన్ చేసేసి ఇక్కడ నుంచి మనం షట్టర్ బటన్ అనేది ఈ బ్యాండ్ నుంచి యూజ్ చేసేసుకోవచ్చు, మ్యూజిక్ని ఆపరేట్ చేసేసుకోవచ్చు, అలానే స్టాప్ వాచ్, అలారం, ఇంకా చాలా వేరియంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూసేసుకోండి వరల్డ్ క్లాక్ ఉంది, ఇంకా ఇక్కడ బ్రాండ్ డిస్ప్లేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనకు స్కిన్స్ ఏవి కావాలనుకుంటే అది పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చూసేసుకోండి మనకు బ్రైట్నెస్ ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ నుంచి బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మనకు 3 పాయింట్స్ ఉన్నకు సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇండోర్లో అయితే, అవుట్డోర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం 4 పాయింట్స్ పెట్టేసుకోవచ్చు ఈజీగా. లైటింగ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ లాక్ స్క్రీన్ పెట్టాలనుకున్న వాళ్ళు లాక్ స్క్రీన్ కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచే. ఇంకా చూసేసుకోండి ఇక్కడ ఆటో స్క్రీన్ ఉంది కదా ఫ్రెండ్, ఇది వచ్చేసరికి లాక్ అవుతూ ఉంటుంది కదా, అది ఎంతసేపటి డ్యూరేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి ఉంది. మ్యాక్సిమం మాత్రం 10 సెకండ్స్ ఉంది. ఇంక ఇక్కడ మనకు రీబూట్ ఉంది, ఫ్యాక్టరీ రీసెట్ ఉంది, అబౌట్ ఉంది. ఇక్కడ వరకు అయితే టోటల్ ఇంకా సెట్టింగ్స్ అయితే మనకు ఈ స్మార్ట్ బ్యాండ్ 5లో ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో అయితే చూసారు కదా, మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందింది అని అనుకుంటున్నాను. అంటే ఎంఐ బ్యాండ్ 5కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అందింది అని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎంఐ బ్యాండ్ 4 అండ్ ఎంఐ బ్యాండ్ 5కి ఉన్నటువంటి కంపారిజన్ వీడియో అయితే ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి అడిషనల్ ఫీచర్స్ దానికి దీనికి తేడా ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అది మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.